ఎంత గొప్పవారమైనా సరే మన మంచి చెడులు ఏంటి, మన చుట్టూ ఏం జరుగుతుంది అనే విచక్షణ జ్ఞానంతోనే మనం అంటే వివేకంతోనే నిర్ణయాలు తీసుకోవాలి. మూర్ఖంగా మొండిగా ఎంతమంది చెబుతున్నా వినిపించుకోకుండా అవివేకంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు నీతో పాటు నీ పరివారాన్ని నీ నీ కుటుంబాలని నువ్వు కోల్పోతావు. దుర్యోధనుడు చుట్టూ గొప్ప గొప్ప హేమాహేమీలు జ్ఞానులున్నారు. భీష్మ పితామహ, కృపుడు, ధ్రువుడు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? వాళ్ళ మాటలు వివేకంతో విని నిర్ణయాలు తీసుకోవాలా దుర్యోధనుడు. అవివేకంతోనే నిర్ణయాలు తీసుకున్నాడు. మూర్ఖంగా తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడు. తను కోల్పోయాడు తన రాజ్యాన్ని, తన సోదరుల్ని, తన యొక్క అందరినీ కోల్పోయి ఏం పావుకున్నాడు? మూర్ఖంగా వ్యవహరించడం వల్ల, అవివేకంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల సర్వం కోల్పోవలసి వస్తుంది.